వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. మండల స్థాయి క్రికెట్ విజేతలకు బహుమతులను అందజేసిన జగిత్యాల డీఎస్పీ రఘుచందర్. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఫ్లాట్లను కబ్జా చేసిన కాంగ్రెస్ నాయకులు. గద్వాల్ కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఓర్వకల్లు మండలం శకునాల గ్రామంలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన పాణ్యం మాజీ ఎమ్మెల్యే నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నూట 17 జీవోను రద్దు చేయాలి. ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులపై షెడ్యూల్ విడుదల చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు సురేష్, జిల్లా నాయకులు రవీలు కోరారు. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట 117 జీవోను రద్దు చేయాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా సురేష్, రవీలు మాట్లాడుతూ ప్రతి తరగతి గతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని, ఎస్సీఏలను యూపీ స్కూళ్లలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దాదాపు మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కాకుండా రకరకాలైనటువంటి ఏర్పాటు చేయడం వల్ల స్కూల్ అసిస్టెంట్లు 4000 దాకా, 4630 దాకా మిగులుతున్నారు. ప్రభుత్వము ఇమీడియట్ గా ఒక ఎత్తుగడ వేసింది, రద్దు చేసి మున్సిపాలిటీలు ఇవ్వడానికి చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ. కాబట్టి మన నంబర్ని ఇక్కడక్కడ తిప్పి మొత్తానికి ఈ రంగాన్ని, ఆ రంగాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వ విద్యారంగాన్ని, ప్రభుత్వ విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఆ 117 ప్రతిబంధంగానే దాని ప్రకారంగానే ఈరోజు ఈ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వ రంగంలో సంస్కరణలు అనేటివి 117 జీవో ప్రకారమే ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. ఆ 117 జీవోకి రద్దు చేసి కొత్త జీవో ప్రకారం పాఠశాలల పునర్వ్యవస్థీకరణ జరగాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులు ఉంటే 5 తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలి. అదేవిధంగా మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది ఎన్జిటీలకు నియమించాలి. అదేవిధంగా ఏదైతే సమాంతర మీడియం హై స్కూళ్ళలో సమాంతర మీడియాన్ని కొనసాగించాలి. అదేవిధంగా మన ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంల ద్వారానే పదోన్నతులు ఇవ్వాలి. ఎస్జిటీలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ద్వారానే పదోన్నతులు అనేది ఇవ్వాలి. ఈ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆలోచిత నిర్ణయాలను వదిలేసి ప్రభుత్వ విద్యారంగం బాగుపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని మేము ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నా పేరు నవీన్ పాటిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి. అన్ని జిల్లాల డిఓ ఆఫీస్ ఎదుట చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ప్రధానంగా ఏమంటే బదిలీలు, పదోన్నతులకు జీవో వెంటనే విడుదల చేయాలని, ఏవైతే సీనియారిటీ లిస్టులు పాటిస్తున్నారో అవి అసంబద్ధంగా ఉన్నాయి, కరెక్ట్గా లేవు, వాటన్నిటినీ కరెక్ట్ చేయాలని, ముఖ్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిమిషానికి ఒక వాయిస్ 117 జీవో రద్దు చేశామన్నారు. ఎక్కడ రద్దు అయింది? 1 నుంచి 10వ తరగతి వరకు క్లాసులు నడుపుతున్నారు. అట్లే రేషనలైజేషన్ బదిలీలు చేపడతామని చెప్తున్నాం.
బదిలీలు అసంబద్ధంగా ఉన్నాయి. ఆ రోస్టర్ పాయింట్ ఎట్లా పాటిస్తున్నారో ముఖ్యంగా తెలియజేయాలి అందరికీ. అదే కాకుండా ఈ రేషనలైజేషన్లో ఎవరు ఒక రోజు ఒక వాయిస్, ఈరోజు టీచర్ వస్తారంటే ఈరోజు రారు. జూనియర్కు ఆయన కావాల్సిన బదిలీ చేసే విధంగా అనుకూలంగా జీవోలు రావాలి. అదేవిధంగా ప్రతి హై స్కూల్లో ప్యారలల్ మీడియం ఉండాలా, అంటే తెలుగు మీడియం ఖచ్చితంగా ఉండాలా అని మనం డిమాండ్గా ఉన్నాము. ఎలిమెంటరీ స్కూళ్ళల్లో కూడా రేషియో తగ్గించి ఎక్కువ శాతం ఎలిమెంటరీ స్కూళ్ళు బలోపేతం కావడానికి ప్రభుత్వం కృషి చేయాలని, అదేవిధంగా సమాంతర మీడియం ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా హై స్కూళ్ళలో ఉండాలని, ఏదైతే 53 తర్వాతనే హై స్కూల్లో ఇంకో సెక్షన్ రావాలి అనే నిబంధనలు సడలించి 45 వరకే పిల్లలు ఉంటే ఇంకో సెక్షన్ ఇవ్వాలని, ముఖ్యంగా యూపీ స్కూళ్ళను బలోపేతం చేసి ఏదైతే హై స్కూళ్ళలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను రివర్స్ చేసి వాళ్ళకి ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి ప్రమోషన్ ఇచ్చినారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు, వాటి నుంచి మళ్ళీ రివర్స్గా ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎంగా మీరు వెళ్ళండి అంటున్నారు. అటువంటి చర్యలు చేపట్టకుండా యూపీ స్కూల్లోనే స్కూల్ అసిస్టెంట్స్ ఉండే విధంగా యూపీ స్కూళ్లను ఎడ్జిటీ నుంచి కాకుండా హై స్కూల్ టీచర్లతో నింపాలని ప్రధానంగా కోరుకుంటున్నాం. ఇవన్నీ డిమాండ్లతో మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టినాం. దీన్ని విజయవంతం జరిగింది. ప్రభుత్వం కూడా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్. వరంగల్ మహానగరం భద్రకాళి రోడ్డు గల శ్రీ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. 108 కలశాలతో స్వామివారికి అభిషేకం, శ్రీ సుదర్శన నరసింహ వాహనం, మూలమంత్ర వాహనం, నవ నరసింహ హావనం, 108 తారపులతో అలంకరణ చేసి ఆరాధించారు. శ్రీ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఫోటోలు కాదు, అది తమ్ముని పంపాలి, నెయ్యి పంపాలి. దీనికి రాయండి, దీంట్లో రాయండి. పంచసూత్రాలు కుండలు తీసుకో, ఇస్తారు పాలే అయిపోయిన కుండలు బట్టర్ స్వామి అనే ఐగాన్ని రమ్మనండి. పాలు అందులో పోసిపోతాడు కబర్తో. లక్ష్మీ నరసింహస్వామి నమః. హిందూ బంధువులందరికీ నృసింహ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు వరంగల్ మహానగరంలోని భద్రకాళి రోడ్లో గల శ్రీ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారికి ఉదయం 108 కలశాలతో అభిషేకం జరగడం జరిగింది. మరియు తదుపరి స్వామివారికి నృసింహ సుదర్శన హోమము మరియు నవనారసింహ హోమము మరియు మూలమంత్ర హోమము జరిగింది. సాయంత్రం స్వామివారికి ఆవిర్భావ సమయంలో ఆలయంలో గర్భగుడిలో దర్వాజాలు అన్ని పెట్టేసి స్వామివారి ధూపంలో ఏకహారతిలో స్వామివారు చూస్తూ ఆ సమయంలో స్వామివారి కన్య ఆవిర్భావ స్తోత్రం జరగడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మా యొక్క మనవి. తాటికొండ రాము, సింహాద్రి లక్ష్మీనరసింహ సేవా సమితి, వరంగల్. పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం దూపాడు గ్రామ పరిధిలో నెవరెండా గోలి సోడా పరిశ్రమను పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి ఆ పరిశ్రమ యజమాని రామదాస్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నెవరెండ్ పరిశ్రమ యజమాని ఈ రామదాస్ గౌడ్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఉన్న నెవరెండ్ గోలీ సోడాను కర్నూలు ఉమ్మడి జిల్లా అంతటా విస్తరింప చేసేందుకు కృషి చేస్తున్నానని, నెవరెండ్ గోలీ సోడాను ప్రజలు ఆదరించాలని రామదాస్ గౌడ్ కోరారు.
ఓకే అమ్మా, ఓకే తల్లి, తాగండి. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం జాయింట్ సెక్రటరీగా నియమితులైన శ్రవణ్ కుమార్ మరియు అనుబంధ విభాగాల కర్నూలు నియోజకవర్గ ఐటీ వింగ్ అధ్యక్షులుగా నియమితులైన కె నరేంద్రబాబు, నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో సత్కరించారు. అనంతరం వారితో మాట్లాడుతూ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు పదవులు వస్తాయి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మందమరి పట్టణంలో తెలంగాణ రజాకా వృత్తిదారుల సంఘం సమావేశం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో తెలంగాణ రజాకా వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రజాకా వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని రజాకా వృత్తిదారులకు కూడా అమలు చేయాలని, మందమరి పట్టణంలో మరియు ఇతర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న దోబిఘాట్లను పూర్తి చేయాలని, అంతేకాకుండా రాజీవ్ యువ వికాస్ యోజన పథకం కింద రజకులకు ప్రత్యేకంగా యూనిట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అమలవుతున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రజకుల కోసం కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూర్చుంటే మేము వచ్చే చందా కరెక్ట్ ఆఫీస్కి వచ్చి కడతామని చెప్పి మన మహిళా మనలు కూడా అడగడం జరిగింది. దయచేసి సభాముఖంగా ఆశాన్నకు నమస్కారం చెప్పుకునేది ఏంటంటే నాకు తక్షణం C61 కోటర్ నంబర్ ఇప్పించగలనని మేము అందరం జిల్లా మాజీ గౌరవ అధ్యక్షుడు కంచెల రాజమ్మ గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. అతను ఇంతకుముందు మన ఉమ్మడి ఆదిలాబాద్ వరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మొదటి జిల్లా మహాసభ జరపడానికి అంటే మన CCC నర్సయ్య భవన్లో అన్నగారు కూడా మన సంఘానికి ఆయన సహజంగా పనిచేయడం జరుగుతుంది. మనకు నిర్మాణం పెట్టుకొని మనం ఈ సంఘాన్ని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు మందమర్రి సింగరేణి మార్కెట్లో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశానికి పట్టణ అధ్యక్షుడు రామచంద్రన్ గారు అధ్యక్షత వహిస్తున్నారు. జిల్లా అధ్యక్షులు వెంకటేశం గారు, జిల్లా కార్యదర్శి రాములు గారు, సీనియర్ నాయకులు ఏరియాల వారీగా కూడా సంఘం నాయకత్వంతో కూడా హాజరైంది. ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వంలో ఉచిత విద్యుత్ పథకాన్ని ఏదైతే వచ్చిందో ఈ ప్రభుత్వం ఆ ఉచిత విద్యుత్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. కానీ పెద్ద ఎత్తున కరెంటు బిల్లులు అనేటువంటివి ఈ లాండ్రీకి, అదేవిధంగా సెలూన్ షాప్ అంటే మంగళ షాపులకు, ఇస్త్రీ దుకాణాలకు 250 యూనిట్లు ఏదైతే మాకు వచ్చిందో బిల్లులు కట్టాలని చెప్పి కరెంటు అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అధిక బిల్లులు కూడా వస్తూ ఉన్నాయి. 20,000, 30,000, 50,000 వస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల కనెక్షన్స్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. కాబట్టి ఈ ఉచిత విద్యుత్ పథకం ఏదైతే ఉందో దాని వెంటనే సబ్సిడీ అనేటువంటి ప్రభుత్వం మంజూరు చేసి ఈ వేధింపులు ఆపాలని చెప్పి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు మున్సిపల్ పట్టణాలకు మంజూరైనటువంటి 141 మోడర్న్ దోబిఘాట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చినాక పెండింగ్లో పెట్టారు. ఆ పనులన్నీ కూడా ఆగిపోయినాయి. ఇదే మందమరిలో మందమరి చెరువు కట్ట కింద నిర్మాణం కాబట్టేటువంటి 1 ఎకరా స్థలంలో ఏదైతే దోబిఘాట్ స్థలం కేటాయించారో అవి పిల్లర్ల వరకు వచ్చి బీస్పెట్లకు వచ్చే వరకు వచ్చి నిర్మాణం ఆగిపోయింది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆగుతూ ఉన్నాయి. వీటి వెంటనే పునరుద్ధరణ చేసి వృత్తిదారులకు వాళ్ళకు ఉపాధి ఇచ్చేటువంటి ఆ మోడర్న్ దోబిఘాట్లు నిర్మాణం చేసి కట్టించి అందించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వీటితో పాటు ఎక్కువ భాగం రాజీవ్ యువ వికాస్లో కూడా దరఖాస్తులు చేసుకున్నాం. వాళ్ళందరికీ కూడా ఏదైతే రుణాలు ఇచ్చేటువంటిది ఉందో
వాటిని రాజకీయ జోక్యం లేకుండా అర్హత కలిగిన వాళ్ళందరికీ వెంటనే రుణాలు మంజూరు చేయాలని, సంస్థాగతంగా కమిటీల నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా సంఘంలో సభ్యులని చేర్చుకునేటువంటి విధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా సంఘ నిర్మాణాన్ని ఈ సందర్భంగా మేము కార్యాచరణను రూపొందిస్తున్నాం. మరొక ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రజకుల మీద కుల బహిష్కరణ జరుగుతూ ఉంది. ఇప్పటికీ నిజామాబాద్ ఏరియాలో గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో కానీ, ఇక్కడ ఉత్తర తెలంగాణ సంబంధించి ఆసిఫాబాదు, మంచిర్యాల, ఈ ప్రాంతాల నిర్మల్, ఇవి ఏరియాల్లో పెత్తందారులు తక్కువ ధరలకే వృత్తి చేసేటువంటి విధంగా ఒత్తిడి చేస్తూ ఇలా రేట్లు ఇవ్వకుండా బెదిరిస్తూ మాకు రేటు పెంచమంటే ఊరి నుంచి వెలివేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు కూడా రక్షణ చట్టం కావాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తరహాలో ప్రజలకు కూడా చట్టం చేయాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. వాటిని కూడా అమలు చేయాలని కోరుతున్నాం. సమావేశాలు జరుగుతున్నాయి. మందమారి పట్టణంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు ఆశన గారు పెట్టిన మీటింగ్కు అధిక సంఖ్యలో పాల్గొన్న రజక సంఘానికి ధన్యవాదాలు చెప్తూ, ఈ కుల బహిష్కరణ పెత్తందారు అసలు వాస్తవం. ఇవాళ టిఫిన్ రేటు ఎంచుకోవాలంటే 35 రూపాయలు వాళ్ళే నిర్ణయించుకుంటాను. మంగళైన గడ్డ వ్యక్తి 50 రూపాయలు తీసుకుంటాను. ఇస్త్రీకి 30 రూపాయలు ఏమంటే ఏడుతారు. ఇలా కులం అంటే ఏంటి కానీ కుల సంఘం తెలుస్తలేదు. పెద్దదారులు ఏంటి 20 రూపాయలు ఇస్తామా చేతే లేకపోలే అంటారు. ఈ రకంగా బెదిరిస్తారు. పోషమ్మ గుడి కాడ చేసే కులవృత్తిని మర్చిపోయి మేమే కోసుకుంటామని అర్జునులు గిరిజనులు కలిసి గుడిని కూడా ఆక్రమించడం జరుగుతుంది. ఇది ఎన్నడూ లేదు. మరి ఏ 10 గుడి కాడ అయినా చేసేది రజకుడే. ఇవాళ పోషమ్మ గుడి సెకండ్ జూన్లో అక్రమంగా దాన్ని దౌర్జన్యం గుంజుకున్న దాకా ఏర్పడుతున్నాయి. అలాంటి దుర్చర్య చేయకుండా మేము ఎదుర్కొంటామని మాట్లాడుతున్నాం. పిల్లలు ఆపద పరిస్థితుల్లో ఉంటే ఆదుకునే మొదటి వ్యక్తి అమ్మ అని గుండె రక్తనాళాల వైద్య నిపుణులు లక్ష్మణ స్వామి, సీనియర్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్, సీనియర్ వైద్యులు నిహారిక పసుపుల తెలిపారు. వెంకటరమణ కాలనీ ప్రధాన రహదారి శ్రీ కైలాస స్పెషలిస్ట్ క్లినిక్ నందు మాతృ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని సీనియర్ వైద్యులు లక్ష్మణ స్వామి, నిహారిక పసుపుల నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ వైద్యులు లక్ష్మణ స్వామి, నిహారిక పసుపులలు మాట్లాడుతూ 5,000కు పైగా ఓపెన్ హార్ట్ రక్తనాళాల ఆపరేషన్లు చేశామని తెలిపారు. సమాజంలో నాశనాన్ని కోరే వాళ్ళు రాక్షసులతో సమానమని, మంచి చేసే ప్రతి ఒక్కరూ దేవుళ్లతో సమానమని చెప్పారు. మాతృ దినోత్సవం సందర్భంగా తల్లికి మించిన దైవం లేదంటూ ఈరోజు తల్లులకు తల్లులు అవుతున్న వారికి ఉచిత వైద్య పరీక్షలు చేయడం జరిగిందని అన్నారు. చెప్పాలి నీ విలువ ఏంది అనేది పిల్లలకు. అసలుకి విలువలు అనేది లేకుండా అయిపోయింది. వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. వాడు కర్ణ కఠోరమైనటువంటి నీచమైనటువంటి వ్యక్తి అయినా సరే తల్లి కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. సో తల్లిని మించినటువంటి దైవం లేదు. అందరూ తల్లులకు, తల్లి కాబోయే వాళ్ళకు, తల్లుల లాంటి అమ్మాయిలకు ఉచితంగా మేము వైద్య సేవ చేస్తున్నాం. ఈరోజు ఈ వైద్య సేవను అందరూ ఈరోజు మేము ఇక్కడ నవిరెడ్డి గోలీసోడ నుంచి ఎక్కడో ఉన్న ఆ జిల్లాలో అనంతపురం జిల్లాలో ఉంది అని ఈ జిల్లాకు కానీ తేవడం జరిగింది. కాకపోతే ఇంకా ఈరోజు దినంను ఓపెన్ చేయడానికి కారణం ఏమంటే ఫుల్ సబ్సిడీగా ఇంకా కాకపోయినా ఈరోజు మంచి రోజు చతుర్దశి రోజు ఉంది అనే ఉద్దేశంతో పెళ్ళిళ్ళు కానీ ఈ రోజుతో లాస్ట్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని రిక్వెస్ట్ చేస్తూ మేము వాళ్ళ ఆధారంలో ఓపెన్ చేయించుకున్నాం. దీన్ని పబ్లిక్గా తీసుకొని పోవాలంటే ఇంకో 10 days దాకా పడుతుంది. మీకు సబ్సిడీగా ముందు ఈ మీడియా వలన మాది ఎంతో మంచిగా ఉంది ప్రాజెక్ట్ అని తెలుసుకొని ముందుకి మాదే బాగుంటుంది అనే విషయంలో తెలుపుతారని మీడియా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు రామదాస్ గౌడ్, నవిరెడ్డి గోలీసోడ. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.
నగరంలోని సుంకేశ్ల రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన ర్యాలీ స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ అకాడమీకి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ క్రీడలు అభివృద్ధికై ప్రైవేట్ అకాడమీలు ఏర్పాటు కావడం అభినందనీయం అన్నారు. తాను బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఇండోర్ స్టేడియంలో అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామన్నారు. ప్రభుత్వ నిధులతో అలాగే సొంత నిధులతో ఇండోర్ స్టేడియాలను అభివృద్ధి చేశామన్నారు. అన్ని క్రీడల్లో కన్నా బాల్ బ్యాడ్మింటన్ క్రీడ తక్కువ స్థలంలో ఎక్కువ మంది ఆడుకునే విధంగా రూపొందించవచ్చని, దీనివల్ల ఎక్కువ మంది క్రీడాకారులు తయారు కావడానికి అవకాశం ఉందన్నారు. హాయ్ ఎవరీవన్, నా పేరు ఎం విజయరాజ్. నేను ఇక్కడ ర్యాలీ స్పోర్ట్ బ్యాడ్మింటన్ అకాడమీ ఈరోజు ప్రారంభించినాము. ఈ స్టేడియం నేను శివజ్యోతి ఇద్దరం కలిసి కన్స్ట్రక్షన్ చేశామండి. ఈ రోజు నుంచి బ్యాడ్మింటన్ కోర్ట్ ఓపెన్ అవుతుంది. ప్లీజ్ అందరూ వచ్చి బ్యాడ్మింటన్ ఆడాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ మాకు ఇది సెకండ్ స్టేడియం అండి. ఫస్ట్ స్టేడియం ఆల్రెడీ సూర్య హాస్పిటల్ దగ్గర ఉంది, ఏ క్యాంపు. ఇది వచ్చేసి సెకండ్ స్టేడియం. మార్నింగ్ 5 నుంచి ఉంటుంది ఓపెన్. మార్నింగ్ 5 నుంచి నైట్ 11-12 వరకు కూడా ఓపెన్ ఉంటుంది. ఇందులో మీరు నెలకి పేమెంట్ చేసి రోజు వచ్చి ఆడేది ఉంటుంది. ప్లస్ గంటకు కూడా స్లాట్ బుక్ చేసుకుని ఆడేది ఉంటుంది. ప్లస్ మెయిన్ గా చిన్నపిల్లలకి కోచింగ్ కూడా ఉంటుందండి. కోచెస్ కూడా 3 ప్రొఫెషనల్ కోచెస్ ఉన్నాము. సో ప్రతి ఒక్క పిల్లల మీద ఫోకస్ చేసి అందరి పిల్లలకి గేమ్ బాగా డెవలప్ చేయాలని చెప్పేసి అందరం కోచెస్ కలిపి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఇది చేస్తున్నామండి. ర్యాలీ స్పోర్ట్ బ్యాడ్మింటన్ అకాడమీ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మే 11వ తారీఖు సుంకేశ్ల రోడ్డు నియర్ సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ ర్యాలీ స్పోర్ట్ వెల్ ప్రొఫెషనల్ కోచెస్ ని మేము ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాము. సో కోచెస్ ఈవెన్ దే హ్యావ్ డన్ దేర్ ఎన్ఐఎస్ సర్టిఫికేషన్స్ చేశారు అండ్ ఇంటర్నేషనల్స్ కూడా ఆడారు. సో ఎం విజయరాజ్ అని తిను హెడ్ కోచ్ గా ఇక్కడ చేస్తున్నారు. ప్లస్ ఈ విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీతో ఈ ర్యాలీ స్పోర్ట్ అనేది పార్ట్నర్షిప్ గా మేము ఒక యూనిట్ గా స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయింది. సో దిస్ విల్ బి ఎ వెరీ గుడ్ యాక్టివిటీ టు డూ. ఎందుకంటే ఇండోర్ స్టేడియం, మీరు హ్యాపీగా వచ్చి ఇండోర్ లో బ్యాడ్మింటన్ ఆడొచ్చు. దీని వల్ల మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ మీరు అవుట్డోర్ స్పోర్ట్ కంటే కూడా ఇది మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది గేమ్. హెల్త్ పరంగా కూడా మీరు చాలా లైక్ మంచి ఫిట్నెస్ రావడానికి ఇది బాగా సహకరిస్తుంది ఈ స్పోర్ట్. ఇప్పుడు ప్రెసెంట్ సమ్మర్ క్యాంప్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అందరూ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా సమ్మర్ క్యాంప్ కూడా మీరందరూ మంచి సహకారం అందించి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. శివజ్యోతి, నా పేరు శివజ్యోతి అండి. అండ్ హెడ్ కోచ్ వచ్చి ఎం విజయరాజ్. పల్లె దవాఖానతో ప్రజల చెంతకు మెరుగైన వైద్యం అందుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని అయోధ్య, అల్లిపూర్ గ్రామాలలో ఒక్కో గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానలను ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అయోధ్య పల్లె దవాఖానకు స్థలం ఇచ్చిన భూదాతలు ప్రభాకర్ రెడ్డి, శ్రీరంగారెడ్డి, పురుషోత్తం రెడ్డి, వినోద్ రెడ్డిలను సత్కరించిన ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ప్రమోద్, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ చిరంజీవి, డిఈ మిలింద్, ఎంపీఓ సుష్మా, ఫాక్స్ చైర్మన్లు రాజిరెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, రాజలింగం, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమన్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ కార్యక్రమం ఒక 2 నిమిషాలు ఉంది దయచేసి, చాలా ముఖ్యం. ఒక డాక్టర్ గా మీరు గెలిపించిన ఎమ్మెల్యే మాట్లాడతాం. మా సిస్టర్ అమ్మలు, ఆశమ్మలు అంతకుముందు ఏదో చిన్న గ్రామ పంచాయతీలో వాడు పంచాయతీ అని వస్తాడు, వాడు పర్మిషన్ అని వస్తాడు, అటువంటి కాడ కూర్చొని మీకు టీకాలు వేసేది, మందులు వేసేది. ఇవాళ దవాఖాన అందరికంటే ఎక్కువ పనిచేసేది మహిళలకు
చిన్న పిల్లలకు. పైసలు ఉన్నోళ్ళు పెద్ద రైతులు ఎడుకన పోతారు, అది వేరే విషయం. పేద వాళ్ళకి అత్యంత ఉపయోగపడుతుంది. గర్భిణీలు ఉంటే టీకాలు వేయాలంటే మనకి ఎంతో ఇబ్బందులు ఉంటుండే. ఇవాళ మనకి ఇక్కడ అన్ని సామాన్లు ఉంటాయి, అన్ని వ్యవస్థ ఉంటుంది. మీరు వచ్చి మంచిగా తల్లి పిల్లలకు టీకాలు వేయించుకుంటే ఎన్నో వ్యాధులు రావు. రోగాలు వచ్చేదానికంటే రాకుండా చూసుకోవాలి. చూసుకోవాలంటే కొద్దిగా చేతులు మంచిగా కడుక్కొని తినాలి, శుభ్రంగా ఇంట్లో మంచినీళ్ళు తాగాలి. దాంతో పాటుగా ఈ టీకాలు అనేది కూడా చాలా ముఖ్యం. మరి ఇవాళ మన సిస్టరమ్మలు ఉన్నారు, ఆశామ్మలు ఉన్నారు. ఇవాళ నిన్న కూడా మాట్లాడితే ఏం చెప్పారు, ఎక్కువ మంది గర్భవతులు అయితే ఆపరేషన్లు ఏడైతున్నాయి భారతదేశం మొత్తం అంటే మన కరీంనగర్ జిల్లా చేశారు. ఆపరేషన్ అయితే ఏమవుతుంది, ఒక్కసారి ఆపరేషన్ అయితే రెండోసారి మళ్ళీ వేయాలి. రెండోసారి చేసాక మూడోసారి కడుపు వస్తే గర్భసంచి తీయాలి. ఆ 3 ఆపరేషన్లు ఎవరికి పేగులు ఎత్తుకపోతాయి. కడుపు నొప్పి అయితే మళ్ళీ పేగుల ఆపరేషన్ చేయాలి. ఈ ఎల్లవేళ కడుపు నొప్పి, ఈ చూస్తే నడుము నొప్పి, ఆయన పని చేయరాకుండా అవుతారు. ఇంట్లో పిల్లలను ఎత్తుకుని కట్టం అవుతుంది, భర్త కట్టం, ఈ కట్టం, మందుల పాలవుతుంది. కాబట్టి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.